తెలుగు సినిమా రంగంలో టాప్ కమెడియన్ హీరో అల్లరి నరేష్, యువ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అరియానా గ్లోరీ, గౌతమి, వెన్నెల కిషోర్ వీరందరూ కలిసి నటించిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. అంకం మల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించారు. గతంలో సూపర్ హిట్ టైటిల్తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సరికొత్తగా అల్లరి నరేష్ చేశారు. మరి ఈ సినిమా 5వ రోజు కలెక్షన్స్ ఎంత వసూలు చేసింది, 6వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయనేది చూద్దాం. సమాజంలో పెళ్లి పేరుతో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలను పాయింట్గా తీసుకుని కామెడీ చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో యువ సీనియర్ నటీనటులు, ప్రతిభావంతులైన టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమా అన్ని ఖర్చులు, ప్రమోషనల్ వ్యయంతో కలిపి సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది. అల్లరి నరేష్ చాలా కాలంగా కామెడీ చిత్రాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి సినిమాతో వస్తూ ఉండడంతో అందరి దృష్టి పెరిగింది. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి బస్ క్రియేట్ అయింది. ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేశారు మేకర్స్. సుమారు 600 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఆ ఒక్కటి అడక్కు సినిమాకు మంచి ఓపెనింగ్స్తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఈ మూవీ తొలి రోజు రెస్పెక్టబుల్ కలెక్షన్స్ నమోదు చేసింది. 2.5 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది ఓవర్సీస్ కలెక్షన్లు కలిపి. రెండో రోజు అదే జోరు, మరో 2 కోట్ల రూపాయలు. మూడో రోజు 1,70,00,000 వరకు వసూళ్లు వస్తే, 4వ రోజు 28% ఆక్యుపెన్సీతో 1 కోటి రూపాయల వసూళ్లు నమోదయ్యాయి. 5వ రోజు 1,20,00,000 రూపాయల వసూళ్లు వస్తే, 6వ రోజు 1 కోటి రూపాయల వసూళ్లు నమోదవుతాయని తెలుస్తోంది అడ్వాన్స్ బుకింగ్ బట్టి. ఈ చిత్రంలో అల్లరి నరేష్ పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో అద్భుతంగా నటించారు. వయసు ముదురుతున్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క ఇబ్బంది పడే యువకుడి పాత్రలో ఆయన జీవించారని అంటున్నారు. ప్రస్తుతం పెళ్లి అనేది ఓ బర్నింగ్ టాపిక్. ఏళ్లు గడిచినా పెళ్లి కాకపోవడం ఒక సమస్య. అయితే ఈ సమాజానికి సమాధానం చెప్పుకోలేకపోవడం మరొక సమస్య. ఈ పాయింట్ ఆధారంగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతంగా ఉందనే టాక్ వస్తోంది. కామెడీగా ఈ సినిమా అదిరిపోయిందంటున్నారు. దర్శకుడు పెళ్లిని బిజినెస్గా మార్చేసిన విధానాన్ని, పెళ్లి విషయంలో మ్యాట్రిమోనీ సెట్స్ పాటించే పద్ధతుల్ని చాలా కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారనే పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది ఈ సినిమాకి. అలాగే దర్శకుడి ప్రతిభ గురించి. పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా జీవించారు. హీరోయిన్ ఫరియా కూడా తన క్యూట్ యాక్టింగ్తో మెప్పించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష తమదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. కామెడీ యాంగిల్గా సినిమా అయితే అదరగొట్టేసిందనే టాక్ అయితే వస్తోంది.